వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ ప్రేమ స్మార్ట్ బాల్కనీ గార్డెన్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. బాల్కనీ గార్డెన్ ఇంతకుముందు కూడా నేను 2-3 వీడియోలు అప్లోడ్ చేశాను. సన్ రైజ్ అండి, బాల్కనీ వ్యూ ఫ్రమ్ అవర్ బాల్కనీ. ఈ విధంగా నేను పాట్స్ అన్ని చాలా చక్కగా సర్దడం జరిగిందండి. అందుకే ఈ వీడియో కూడా తీయడం జరిగింది. ఇది బ్రహ్మకమలం చెట్టు అండి. ఇది ఒక వెరైటీ క్రోటన్. ఇది కర్రీ లీవ్స్, కరివేపాకు చెట్లు 3 పాట్స్లో పెట్టాను. చక్కగా వస్తుంది. వీటికి నేను మన కిచెన్ వేస్టేజెస్తో పాటు వేపాకు పొడి, కొద్దిగా యూరియా కూడా వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇది ఒక వెరైటీ క్రోటన్స్. వామాకు చెట్టు కూడా ఇంతకుముందు అక్కడ వెళ్ళి నేను అది చెప్పడం మర్చిపోయాను. ఇది పుదీనా చెట్టు అండి. కాడలు మాత్రమే ఆకులు తీసుకున్న తర్వాత కాడలు ఈ విధంగా నాటితే చాలా చక్కగా వచ్చింది. ఇది ఒక వెరైటీ ఫ్లవర్స్ చెట్టు అండి. ఫ్లవర్స్ ఆల్రెడీ అయిపోయినాయి, ఇప్పుడు కొత్తగా మొగ్గలు వచ్చాయి. ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్. ఇది ఒక వెరైటీ ఫ్లవర్స్ అండి. ఇక్కడ రోడ్ సైడ్ నాటారు. ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి, కానీ చెట్టు పేరు తెలియడం లేదు. క్రోటన్స్ ఈ విధంగా ఉన్నాయి. నేను స్టేర్ కేస్లో కూడా కొన్ని మిగిలిన పాట్స్ అన్ని స్థలం లేకుంటే ఈ విధంగా సర్దేశాను. ఇక్కడ నల్లేరు చెట్లు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చినాయి, పైన పెట్టాను. ఇది బ్రహ్మకమలం చెట్టు అండి. ఆల్రెడీ ఇంతకుముందు ఫ్లవర్స్ వచ్చినాయి, కానీ ఇది ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నాము. అక్కడ ఎండ ఎక్కువ అని ఇక్కడ పెట్టి సర్దేశాము. ఇక్కడ ఈస్టర్ లిల్లీ ఫ్లవర్తో పాటు తిప్పతీగ చెట్టు కూడా నేను ఈ సైడ్ నాటాను. ఇక్కడ చూడండి, ఈ విండోస్కి కొన్ని పాట్స్ ఉంటే ఈ విండో మీద ఈ విధంగా పెట్టాను చక్కగా. ఇది మనీ ప్లాంట్ చెట్టు అండి. చాలా గుబురుగా అందంగా వస్తూ ఉంది. ఇది శంఖ పువ్వు చెట్టు. చాలా ఇది లక్కీ అని చెప్పారు, అందుకే ఈ విధంగా నేను ఎంట్రన్స్లో నాటనేది. దీంతోపాటు మనీ ప్లాంట్ చెట్టు ఈ విధంగా నాటడం జరిగింది. ఇది జేడ్ ప్లాంట్ అండి, లక్కీ జేడ్ ప్లాంట్ అంటారు. ఈ చెట్టు ఇట్లా ఎంట్రన్స్లో ఉంటే చాలా మంచిది అని చెప్పారు, కాబట్టి ఈ విధంగా పెట్టాము. చూడండి, లీవ్స్ చిన్నగా ఉంటుంది. ఇది ఒక స్టెమ్ ఇలా నాటితే వచ్చేస్తుందండి, కానీ వాటర్ ఎక్కువ పోయకూడదు. ఇది మందార చెట్టు కొమ్మ నాటని ఈ విధంగా వచ్చింది. వాటర్ లిల్లీస్. ఇది ఒక వెరైటీ క్రోటన్, కొద్దిగా ఎండిపోయింది. ఇది ఒక క్రోటన్. టేబుల్ రోస్. ఇది అలోవెరా ప్లాంట్ అండి. ఒకే పాట్లో 3-4 వచ్చేసాయి. ఈ మధ్యనే తీసి వేరే సపరేట్గా నాటడం జరిగింది. ఇది స్నేక్ ప్లాంట్ అండి. ఆ ప్లాంట్లో ఎక్కువ ఉంటే ఈ ప్లాంట్లో కొద్దిగా నాటేశాను తీసి. బాగా వస్తుంది. ఇది మా లివింగ్ రూమ్ నుంచి వ్యూ ఫ్రమ్ అవర్ లివింగ్ రూమ్. సన్ రైజ్ అండి, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అంటే ఇష్టము. నేను చాలా పిక్స్ తీస్తూ ఉంటాను ఎర్లీ మార్నింగ్. ఇది అలోవెరా చెట్టుతో పాటు ఈస్టర్ లిల్లీ ప్లాంట్స్. ఇది మా ఇంట్లో పూసిన మల్లె పువ్వులే అండి, కానీ ఆ మల్లె చెట్టు వాడిపోయి ఎండిపోయింది. ఇది కానీ మా రోసెసే, కానీ ఈ చెట్టు కూడా లేదు, ఎండిపోయిందండి. ఇది పుదీనా చెట్టు, ఈస్టర్ లిల్లీస్. ఇది కరివేపాకు చెట్టు. ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి. ఈ విధంగా ఒక పిక్ తీసి